వెళ్ళొద్దు, ఉండమ్మా ప్లీజ్. దేనికి? నా మాటకి విలువ లేనప్పుడు ఎవరి కోసం ఉండాలి, ఎందుకని ఉండాలి? లేదమ్మా, నువ్వు చెయ్యొద్దంటే చెయ్యను, నువ్వేం చెప్తే అదే చేస్తాను. వెళ్ళొద్దమ్మా ప్లీజ్ అమ్మా. సరే ఉంటాను. కానీ నేను చెప్పిందే జరగాలి. మల్లెపూలు ఏంటి రోజు విశేషం? ఈవేళ తన పుట్టినరోజు, అందుకే తెచ్చాను. ఈ పూలంటే తనకి చాలా ఇష్టం. నిజమే, నేను మర్చిపోయాను. నీ జ్ఞాపకం ఉంది. షేమ్. ఇందులో బాధపడాల్సిందే ఉంది. ఏదో పనుల హడవిల్లో మర్చిపోయి ఉంటావు. పోనీ ఓ పంచై, ఈ పూలు తీసుకెళ్లి నువ్వే తనకివ్వు, తను సంతోషపడుతుంది. గుడ్ మార్నింగ్, శుభోదయం. వస్తూ అలా కిచెన్లోకి వెళ్ళానమ్మా. ఏముందా అని చూశాను. గుమగుమలాడే వడ, ఇడ్లీ కనిపించాయి. అంతే, ప్లేట్లోకి వడ్డించేశాను, తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? మా బంగారు తల్లి చందు టిఫిన్ చేయలేదని తెలిసింది. అందుకు కమన్ తినేసి. చందు, నీకో విషయం చెప్పనా? ఒక్కసారైనా మీ అమ్మ నీ మీద కోపం అంటే ఎప్పుడూ కోపమే కాదన్ను. ఎందుకోనమ్మా, మా అక్కకు నువ్వంటే కొంచెం కోపమే. అయినా సరే, అన్ని కష్టాల్లో కూడా నువ్వు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తాను. గతంలో మీ అమ్మ చాలా విషయాల్లో నిన్ను కష్టపెట్టుండొచ్చు, కాదన్ను. కానీ నీ పెళ్లి విషయంలో మీ అమ్మ తీసుకున్న నిర్ణయం సరైందని ఈ నారాయణ అభిప్రాయం. నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేనమ్మా ఈ పెళ్లి సంబంధం ఖాయం చేసింది. పిల్లాడు మంచివాడు, అందగాడు, అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నా మాట విని అనవసరపు ఆలోచనలు పక్కన పెట్టి అమ్మ మాట విని ఈ సంబంధం చేసుకో, నువ్వు సుఖపడతావు. రాధిక, ఆదిత్యడి ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు. ఆఫీస్కా? ఇంత తొందరగానా? ఇంత తొందరగా వెళ్ళడే? అది ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది. ఎంత అర్జెంట్ పనైనా చెప్పే వెళ్తాడుగా. పైగా కార్ కూడా బయటే ఉంది. అది మనుషులు ఇంట్లో ఉన్నారా బయటికెళ్లారన్న విషయం కూడా తెలియకుండా పనిచేస్తున్నావు అన్నమాట. సరే, నేనే చూస్తాను. యశోదరా, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు. ఇవాళ శుక్రవారం ఒక్క పూటే తింటానన్న విషయం మర్చిపోయావా? పోని వేడివేడి కాఫీ అయినా. రాధిక, నేను కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనన్న విషయం నీకు తెలుసు. అయినా ఎందుకు ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు? యశోదరా, ఏమైంది నీకు? అడుగు పడినివ్వకుండా అడ్డుపడుతున్నావేంటి?
అర్జెంటుగా ఆదిత్యతో మాట్లాడాలి. ఉండిక్కడే. ఎందుకెళ్ళా లోపలికి? ఏమైనా అర్థం ఉందా? చూడు, కొత్త జీవితం మొదలు పెట్టకుండా ఆ పీడకల్లం పట్టుకుని వేలాడతావు ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆదిత్య, ఆ పిచ్చి దాంతో ఏంటి నీకు? ఆ మతి లేని దాంతో ఏంటి నీకు? పిచ్చి వాళ్లతో భవిష్యత్తు లేకుండా ఉండడం కన్నా కొత్త భవిష్యత్తును వెతుక్కోవడం తెలివైన పని కదా. అర్థం కాదేంటి నీకు? అక్క ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు, దయచేసి నన్ను ఫోర్స్ చేయకు. నా నిర్ణయానికి నన్ను వదిలే. ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఆ దేవుడిచ్చిన దాన్ని నేను సంతోషంగా స్వీకరించాను. నా జీవితాన్ని చక్కదిద్దాలని నీ అభిప్రాయాలు నా మీద రుద్దొద్దు. నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నావుగా, అది చాలు. నా సుఖ సంతోషాల గురించి వదిలే. ఏమన్నా? నేను సుఖంగా ఉన్నానా? నా లైఫ్లో టెన్షన్స్ లేవా? ఎవరి వల్ల నా జీవితం ఇలా అయింది? ఎవరి వల్ల? ఎవరు నా బతుకు నేల రాసింది? ఎవరి వల్ల మనిద్దరి జీవితాలు తలక్రిందులయ్యాయి? మర్చిపోయావా ఆదిత్య? మర్చిపోయావా? డిసెంబర్ 22వ తేదీ రాత్రి మర్చిపోయావా? ఎవరి వల్ల నా జీవితం ఇలా అయింది? ఎవరి వల్ల? ఎవరు నా బతుకు నేల రాసింది? మర్చిపోయావా ఆదిత్య? డిసెంబర్ 22వ తేదీ రాత్రి మర్చిపోయావా? శభాష్, నువ్వే గతాన్ని మర్చిపోయాను అన్నావు. నువ్వే గత జ్ఞాపకాల నుండి బయటపడాలి అంటున్నావు. నువ్వే ఆదిత్యకు గతాన్ని గుర్తు చేస్తున్నావు. అంటే నువ్వు తలుచుకునేది సాధించడం కోసం ఏమైనా చేస్తావా? రాధిక, చూడు యశోదరా, కావాలని ఎవరు తప్పు చేయరు. ఏదో అనుకోని పరిస్థితుల్లో అనుకోని విధంగా తప్పు జరుగుంటుంది. నువ్వే అనవసరంగా గతాన్ని గుర్తు చేసి ఆదిత్యని బాధ పెట్టకు. బాధ అతనొక్కడికే కాదు, అందరికీ ఉంది. వాడు చేసిన తప్పుల వల్ల 3 జీవితాలు తలకిందులయ్యాయి. అసలు రాధిక, నోరు సంభాళించుకుని మాట్లాడడం మంచిది. ఈ ఇంట్లో నువ్వేంటో, నీ స్థానం ఏంటో మర్చిపోకు. నువ్వు ఈ ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చిన దానివి. కేవలం మా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నదానివి.
నీకు నోరెత్తే అధికారం లేదు, గుర్తుంచుకో. ఆగు! ఎక్కడికి బయలుదేరావు? అమ్మా, అసలు నేను ఎందుకు బయటకు వచ్చానంటే కార్తిక్ దగ్గరికి వెళ్ళడానికి కాదు. ఊరికే గదిలో కూర్చుని బోర్ కొట్టిందమ్మా. అలా బయటికి వెళ్ళి కాస్త రిలాక్స్ అవుదామని. నాకు కథలు వినిపించకు, నిజం చెప్పు. లేదమ్మా, నిజమే. నీకు తెలీదమ్మా, నారాయణ మావయ్య నాకంతా అర్థమయ్యేలా చెప్పారు. నువ్వు నాకు అమ్మవి, ఏం చేసినా నా మంచికే చేస్తావు. ఇక మీదట నువ్వేం చెప్పినా నేను వింటానమ్మా. అమ్మా, నేను ఆ పెళ్లి చేసుకుంటాను. ఏంటి, నిజంగానా? అవునమ్మా, నువ్వు చెప్పినట్టే నేను ఆ పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. పద. సారీ అమ్మా, నేను నీకు అబద్ధం చెప్పాను. కానీ అలా చెప్పినందుకు నేనేం బాధపడటం లేదు. హరే రామ 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 హరే హరే. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఈ గృహంలో ఆనందం, మనశ్శాంతి, సుఖం అనేవి మరో స్త్రీ పాదం మోపితే వస్తాయి. నువ్వు తలపెట్టిన కార్యానికి ఎన్నో ఆటంకాలు ఎదురు కానున్నాయి. వచ్చే నెలంతా నీకు అగ్ని పరీక్ష లాంటిది. చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని నిలబడితేనే భవిష్యత్తు. హలో డియర్, ఈరోజు ఈవినింగా? ఓకే, ఖచ్చితంగా వస్తాను. ఓకే. రాహుల్, ఎవరది? 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 రైట్. నాతో సినిమాకి రమ్మంటే రాలేవు, కానీ తనతో వెళ్ళడానికి రెడీ, అంతేగా? ఎస్, తను అడిగితే ఇప్పుడే కాదు ఎప్పుడైనా వెళ్తాను. అయితే ఓకే, అయితే సినిమా కూడా తనతోనే వెళ్ళు. బాయ్. ఏ శ్వేత, ఒక్క నిమిషం. ఎందుకంత టెన్షన్? ఫోన్ చేసింది మా అమ్మ. అంతా అబద్ధం. సాయంత్రం ఏదో పని ఉందంట, కావాలంటే చూడు ఎక్కడి నుంచి వచ్చిందో లాస్ట్ నెంబర్. ఓకే బాబా, ఐ బిలీవ్ యూ. కానీ రేపు మాత్రం సినిమాకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా తీసుకువెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఓకే. మేడం, కాగితాలు చింపేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మీరు చింపింది జిరాక్స్ కాపీలు. ఒరిజినల్స్ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఇదిగో, ఈ డబ్బుని తీసుకుని నీ నోటికి శాశ్వతంగా తాళం వేయి. మేడం, నేనంత దూరం నుంచి వచ్చింది ఈ చిల్లర డబ్బుల కోసమా? చూడండి మేడం,
మీరు అప్పుడు నా నుండి ఎలాంటి హెల్ప్ కోరుకున్నారో, ఎలా చూసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి హెల్పే తీసుకొని అలాగే చూసుకోండి. నేను మీ దగ్గర నుండి కోరుకునేది అదే. ఈ మహాబలి అనేవాడొకడున్నాడని ఎప్పటికీ మర్చిపోకండి. వస్తాను. అందరూ సుఖపడాలి నందనందన. ఏమండి, ఏమిటి వాళ్ళ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసారు? ఆఫీస్ పని కొంచెమే ఉంది, అది ఫినిష్ చేసుకుని ఎర్లీగా వచ్చేసాను. ముందు మీరు కూర్చోండి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఒక్క నిమిషం, మంచుడు తీసుకొస్తాను. ఈజ్ షీ ఆల్ రైట్? ఏంటి? అదే, ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతున్నాను. ఏమండి, ఏమంటున్నారు మీరు? నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇలా హుషారుగా పలకరించడం, ఇలా ఆప్యాయంగా మాట్లాడడం చూస్తుంటే డౌట్ వచ్చింది. నువ్వేనా? నేను మన ఇంటికి వచ్చానా లేక పక్కింటికి వెళ్ళానా అని. ఇది మన ఇళ్ళేనండి, మీరు ముందు కూర్చోండి. మీకు శుభవార్త, చందు పెళ్లికి ఓకే అనింది. నేను తెచ్చిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంది. చందు, నేను విన్నది నిజమేనా? మీ అమ్మ తెచ్చిన సంబంధం చేసుకుంటానని ఒప్పుకున్నావట? అవును నాన్న. అదేంటమ్మా, మరి కార్తీక్ ఏమవుతాడు? నిజం చెప్పనా నాన్న, నేను కార్తీక్ని చూడాలనే బయలుదేరాను. కానీ అమ్మ నన్ను పట్టుకుని ఏదేదో అంది. తను తెచ్చిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకోకపోతే అమ్మ నన్ను ఇక్కడే ఈ గదిలోనే ఉంచేస్తుంది. కార్తీక్ని చూడ్డానికి కుదరదు, తనతో మాట్లాడడానికి కుదరదు. ఏం చేయాలో అర్థం కాక ఒప్పుకుంటున్నానని చెప్పేశాను. కనీసం అప్పుడైనా అమ్మ నన్ను ఇంటి నుంచి బయటికి పంపిస్తుందని. పొద్దున కార్తీక్ మా ఆఫీస్కి వచ్చాడమ్మా. నిజంగానా నాన్న? అవునమ్మా. ఆ రోజు తను మన ఇంట్లో దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు అడిగాడు. నాతో మనస్ఫూర్తిగా ఎంతో సెన్సిటివ్గా మాట్లాడాడు. ఇంకా 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 తనకు నీ మీదున్న ప్రేమ గురించి చెప్పాడు. మంచి చాయిస్, చాలా మంచి చాయిస్ నాన్న. కార్తీక్ చాలా మంచివాడు, యోగ్యుడు, నీ మనసు తెలుసుకున్నవాడు. నీకు తగిన భర్త అతడేనమ్మా. నేను మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని తనకి మాటిచ్చొచ్చాను. నాన్నా? అవునరా. తను కొంచెం సమయం అడిగాడు, నేను సరే అన్నాను. మీ ఇద్దరికీ తప్పకుండా పెళ్లి చేయాలని నిర్ణయించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మీ ఆశీస్సులు అండ ఉన్నంత వరకు నేనెంత కష్టాన్నైనా ఎదుర్కోగలను, ఎన్ని బాధలైనా భరిస్తాను. అమ్మా, ఒక్క నిమిషం. హలో. హలో డాడీ, నేను కార్తిక్ని. కొద్దిగా చందుకిస్తారా? కార్తీక్ ఫోన్ అమ్మా. కార్తీక్ ఫోనా? మాట్లాడమ్మా. నాన్న మాట్లాడు. హలో. హలో చందు, ఎలా ఉన్నావు? బాగున్నాను. అమ్మ మళ్ళీ ఏం అనలేదు కదా? ఏం బాధ పెట్టలేదుగా? లేదు. ఒకవేళ బాధ పెట్టినా
నీ ప్రేమ కోసం నేను ఓచుకుంటాను. అమ్మ ఇంక నన్ను బాధ పెట్టదు. ఎందుకంటే తను తెచ్చిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్నట్టు నాటకం ఆడుతున్నాను. ఆ సంబంధం ఖాయం చేయమని చెప్పాను. తన మాట వింటానని చెప్పాను. కొద్ది రోజులు తన మాట వింటున్నట్టు నాటకం ఆడితే ఏ ప్రాబ్లం ఉండదని, ఇప్పటి నుంచి నన్ను కంట్రోల్ చేయాలని ట్రై చేయదు. నా ఫోన్ల మీద నిఘా పెట్టదు. గుడ్ ఐడియా. ఇప్పుడే నాన్నగారు మాట్లాడి వెళ్ళారు. ఆయన మన ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మనకి హెల్ప్ చేస్తానన్నారు. అయినో నాతో కూడా అలాగే అన్నారు. నాన్నగారి అండ మనకున్నంత వరకు ఏ బెంగా లేదు కార్తీక్. అవును, ఈలోపు నేను కూడా ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను. వీలైనంత త్వరలో నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండాలంటే చాలా దిగులుగా ఉంది. అమ్మతో అలా మాట్లాడాను కాబట్టి నీతో ఏమాత్రమైనా ఫోన్లో మాట్లాడడం కుదురుతుంది. డాడీ సపోర్ట్ మనకు ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. నువ్వు దిగులు పడకు. మన ప్రేమ జయిస్తుంది కదా కార్తీక్. నిజమైన ప్రేమని ఎవరు ఓడించలేరు చందు. నాకు నమ్మకం ఉంది, మన ప్రేమ తప్పకుండా జయిస్తుంది. ప్రస్తుతానికి నువ్వు ఆ పెళ్లికి ఒప్పుకున్న నాటకాన్ని అలాగే కంటిన్యూ చేయి. అలాగే, రేపు ఒకసారి మీట్ అవుదాం. నువ్వు ఫోన్ చేయకు, నేనే చేస్తాను. అలాగే, ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. చందు! ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైందా? పెద్ద భాగవతమే అయింది. మీ చందు మీరు కలిసి నన్ను మోసం చేస్తారా? శభాష్! ఎంత నాటకం ఆడారు తండ్రి కూతురు కలిసి. అదేమో పెళ్లికి ఒప్పుకున్నట్టు ఓ హొయలు ఒలకపోస్తూ మాట్లాడింది. మీరేమో దాని మాటలు విని ఆశ్చర్యపోతున్నట్టు తెగ నటించేశారు. ఆహాహాహా! ఏం నటన, ఏం నటన! మీ ముందు ఆ ప్రకాష్ రాజు పనికిరాడు, దాని ముందు ఇలియానా పనికిరాదు. ఆపండి, ఒక్క మాట కూడా మాట్లాడకండి. చెప్పేది వినండి. ఇన్ని రోజులు నోరు మూసుకొని కూర్చున్నాను, కానీ ఇక మీదట చేతకాని దానిలాగా ఊరుకునే కూర్చునేది లేదు. చందుని నేను తెచ్చిన సంబంధం చేసుకునేదానికి ఒప్పించారా? సరే సరి, లేకపోతే నిజాలన్నీ దానికి చెప్పేస్తాను. ఏ రోజుకైనా దానికి తెలియాల్సిందే కదా. అది ఎవరి? అమ్మా, ఏంటదమ్మా? నేనెవర్ని? ఏదో చెప్తున్నావు, ఏంటది? చెప్పమ్మా. చందు, అనవసరమైన వదిలి. లేదు నాన్న, అది అనవసరం కాదు. అమ్మ నా గురించి ఏదో నిజం చెప్తుంది. అది నాకు సంబంధించిందే. మీరిద్దరూ ఏదో దాస్తున్నారు. ఏంటది నాన్న? నేను తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. జరిగిన దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. అసలు నీకు సంబంధించిందే కాదు. అది కాదు నాన్న. చందు, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నేను చెప్పినా వినిపించుకోవా? నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నీకెన్నిసార్లు చెప్పాను ఆ మాట తనకు తెలియడానికి వీల్లేదని? నాకిష్టం లేని పనులు చేస్తే నేను ఊరుకోను. సరే, నీకిప్పుడేం కావాలి? చెప్పాను కదా, నేను చెప్పిన పెళ్లికి ఒప్పుకోవాలి. చందు, ఎంత ధైర్యం ఉంటే నాతో అబద్ధాలు చెప్తావే? అమ్మా, అది ఏంటే దాస్తున్నావు?
ఏం లేదమ్మా. ఏంటో చూపించు. చూపించవే. కార్తీక్ ఫోటో. కార్తీక్ కావాలా నీకు? వీడు కావాలే? నీ కార్తీక్ని తగలబెడుతున్నాను. ఇప్పుడు తీసుకో, తీసుకో, తీసుకోవే, తీసుకో. అమ్మా, ఫోటోని ముక్కలు చేయగలిగావు, తగలబెట్టగలిగావు, కానీ నా మనసులో ఉన్న కార్తీక్ రూపాన్ని ఏం చేయగలవు? ముక్కలు చేయగలవా? నిప్పంటించగలవా? ఏమీ చేయలేవు. నా మనసులో ఉన్న కార్తీక్ని ఏమీ చేయలేవు. నువ్వు మాటలతో చెప్తే వినే రకం కాదే. ఉండు. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ రాహుల్. నేను నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడు, కానీ మ్యారేజ్ సంగతి కాదు కదా. రాహుల్, అవును, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈరోజు సాయంత్రం నువ్వు నాతో రావాలి. పెళ్లి చూపులకి వెళ్ళాలి. నాకా? అవును. నీకు చెప్పాను కదా మమ్మీ, ఇప్పట్లో నాకు మ్యారేజ్ వద్దని. ఆర్ యు సీరియస్? అవును, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకేనా? హ్యాట్స్ ఆఫ్ టు యు మమ్మీ. నీ బ్రెయినే బ్రెయిన్. సరే, నేను పెళ్లి చూపులకు వస్తాను. అమ్మాయి పేరేంటన్నావు? చందు. చప్పుడు చేయకుండా ఇది ఒక్క పని కూడా చేయదు. ఏమిటా చప్పుడు? మళ్ళీ ఏం పగలగొట్టావు? బయటిరా. ఏమైందే? అంట్లు తోముతున్నాను కదమ్మా, గిన్నె చేజారి కింద పడింది. ఏ జారకుండా పట్టుకోలేవా? అంత అయిపోయినాయి చేతులు నీకు? ఏంటక్క ఇలా కొట్టావు? పాపం, చూడు ఎలా వాతలు పడ్డాయో. ఇలా అయితే ఎలా పనిచేస్తుందక్క? ఆ మాత్రం ఆలోచించొద్దు నువ్వు. సరే సరే, చేసించాలు, వెళ్ళు. ఇదిగో, సాయంత్రం నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఇది కట్టుకో. మర్యాదగా ఒళ్ళు దగ్గరుంచుకో. పారిపోయే ప్రయత్నం చేశావో ఒళ్ళు చీరేస్తాను, జాగ్రత్త. సాయంత్రం ఈ చీర కట్టుకుని తగలడు. వెళ్ళమన్నానా? ఆదిత్య, అక్క, ఇవాళ మధ్యాహ్నం ఏం చేస్తున్నావు? ఆఫీసులోనే ఉంటాను. ఏ? ఒకసారి ఇంటికి రావచ్చు కదా. ఎందుకు? సాయంత్రం 4 గంటలకి మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. నేనెందుకక్క? ఏ? నువ్వు చూడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సారీ, నేను రాను. ఎరా, ఎందుకు? ప్లీజ్ అక్క, నన్ను ఫోర్స్ చేయకు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నా గురించి నేను ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తాను చూడు. నాకు ఈ శాస్తి కావాల్సిందే. నీ వల్ల నా జీవితం వృధా అయిపోయింది.
నేను నేను చాలా నష్టపోయాను ఆదిత్య. అయినా అవేవి మనసులో పెట్టుకోకుండా నీ బతుకు బాగుపడాలనుకుంటున్నాను. నీ భవిష్యత్తు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నీకేంటి, నా కోసం కనీసం ఈ మాత్రం కూడా చేయలేవు. అయినా నేను పిచ్చిదాన్నిరా. నేను వస్తున్నాను, నీకోసం వస్తున్నాను. ఆదిత్య, నిజంగానా? నిజంగానే వస్తున్నాను. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చందు, నువ్వేంటి ఈ టైంలో? మీ అమ్మ ఎలా వదిలింది? నేను పారిపోయి వచ్చేసాను. ఏంటి? కార్తీక్, మనం ఏదో ఒకటి చెయ్యాలి. మా అమ్మ ఇప్పుడు నాకు వేరే అబ్బాయితో పెళ్లి చూపులు అరేంజ్ చేసింది. వాళ్ళు ఇంకాసేపట్లో ఇంటికి వస్తారు. నిన్న నీతో ఫోన్లో మాట్లాడడం తను వినింది. అందుకే ఉన్నట్టుండి అరేంజ్ చేసింది. చాలా ప్రాబ్లంగా ఉంది. అదేంటి, మీ డాడీ సపోర్ట్ మనకు ఉంది కదా. ఉంది, కానీ ఎందుకో అమ్మని ఎదిరించి ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారు. అమ్మని ఆయన ఎప్పుడు ఎదిరించినా అమ్మ వెంటనే బ్లాక్మెయిల్ చేస్తుంది. నాకు తెలియకుండా దాచిన నిజమేదో నాకు చెప్పేస్తానని బెదిరిస్తుంది. అది విన్న వెంటనే నాన్నగారు కామైపోతున్నారు. ఇద్దరూ నా నుంచి ఏదో దాస్తున్నారు. చందు, నా మాట విని నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు పెళ్లి చూపులకే కదా వస్తున్నారు. ఇప్పటికిప్పుడు పెళ్లి జరిగిపోదు కదా. ఈ లోపుగా మనం ఏం చేయాలో నెమ్మదిగా ఆలోచిద్దాం. అది కాదు కార్తీక్. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పటికిప్పుడు అల్లరవటం కన్నా నువ్వు ఇప్పుడు కామ్గా ఇంటికి వెళ్ళిపోతే. నిన్న నేను ఫోన్లో మాట్లాడింది అంతా వినేసరికి నా నాటకం అంతా తెలిసిపోయింది. అంతేకాక నాన్నగారు నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలిసి కోపంతో ఊగిపోయింది. I love you, Karthik. I love you too. Karthik. ఏంటక్క అలా కేకలు పెడుతున్నావు? చంద్రు ఇంట్లో లేదురా. ఇక్కడెక్కడ ఉన్నట్టు చూడు. లేదురా, మొత్తం చూశాను. నన్ను నమ్ము, అది ఎక్కడికో పారిపోయిందిరా. పారిపోయిందా? ఇప్పుడు ఎలాగక్క? మరి ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారే. దేవుడా, అంతా నా కర్మ. నేను అనుకుంటూనే ఉన్నాను అదేదో కొంపలు ముంచే పని చేస్తుందని. అబ్బో నువ్వు. హలో అక్క, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకి రా. పోలీసులకా? Stop, stop.
మీరా ఏంటి ఇలా వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నాను. ఆటో కోసం ఇక్కడ నుంచున్నాను. ఆటోలోనే వెళ్ళాలని వ్రతం లేదు కదా. ఐ మీన్ అలాంటి వ్రతం లేకపోతే 4-వీలర్ రెడీగా ఉంది, డ్రైవర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇంకేం ఆలోచించకండి, ఎక్కండి ప్లీజ్. కమ్ రండి, కూర్చోండి. పోలీసులకు ఫోన్ చేస్తే ఇంకేమన్నా ఉందా? ఈ విషయం వాళ్ళ దాకా వెళితే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? లేనిపోని పబ్లిసిటీ, మన పరువు పోతుంది, మన అమ్మాయి పరువు పోతుంది. వామ్మో, ఈ విషయం ఆ యశోదరా మేడంకి తెలిసిందంటే నారాయణ నారాయణ, మన ప్లాన్ అంతా మటాష్. భగవంతుడా భగవంతుడా, అదిగో వాళ్ళు వచ్చేసారు కూడా. ఇప్పుడు ఏం చేయమంటావురా? మీ అమ్మాయి ఏది అని అడిగితే ఏం చెప్పాలరా? నువ్వు కాస్త కామ్గా ఉండు, ఈ నారాయణ చూసుకుంటాడు కదా. వచ్చేసాం. ఇవాళ ఎలాగైనా సరే అమ్మాయిని చూసి ఖాయం చేసుకుని వెళ్దామని వచ్చాం. టైం చూసారా? తీసుకోండి. సరిగ్గా చెప్పిన టైంకి వచ్చేసాం. అవును, రండి కూర్చుంది గారు. ఇప్పుడు ఆ పిల్ల లేదు, వీళ్ళకి ఏం చెప్పేది? ఇప్పుడే వస్తానండి. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? డిస్టర్బ్డ్గా కూడా ఉన్నారు. ఏం లేదు. మీకేమీ ఆలస్యం అవట్లేదుగా? లేదు లేదు, పర్వాలేదు. అంటే చందు వాళ్ళ నాన్న ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఆయన రాగానే స్టార్ట్ చేద్దాం. అలాగే. ఈలోగా మీరు కాఫీ టీలు ఏమైనా తీసుకుంటారా? వద్దొద్దు, ఏమీ వద్దు. అలా ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. అక్క, అవన్నీ ఎప్పుడో రెడీగా ఉంచాను. ఉండండి, ఇప్పుడే పంపిస్తాను. కొద్దిగా ఆలస్యం అయ్యేటట్టుంది. ఏంటంటే బావగారు రావాలి, పైగా చందు వాళ్ళ నాన్న గారాల పట్టి. అరుగో బావగారు మాటలోనే వచ్చేశారు. రండి బావగారు, రండి రండి. నేను చెప్పాను కదా చందుని చుట్టానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారని. వీరే యశోదరా మేడం, మా బావగారు రాఘవరావు గారు, గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద చీఫ్ ఇంజనీర్, చందు వాళ్ళ నాన్నగారు. నమస్కారం. నమస్కారం. వీరు వాళ్ళ అబ్బాయి రాహుల్. హలో అంకుల్. హలో. కూర్చోండి బావగారు. అరే, ఇప్పుడే వచ్చారా? మీతో కొంచెం మాట్లాడాలి, పైకొస్తారా? ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్. ఇప్పుడే వచ్చారు కదా, కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తారు. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? ఏంటి మీ ఇద్దరూ ముందే ఒకరికొకరు తెలుసా? కాలేజీలో ఈ మధ్య మీట్ అయ్యి మమ్మీ. కానీ నీ పేరు శ్వేత కదా, మరి చందు ఎవరు? తను మా అక్కలే. అమ్మా శ్వేత, కాఫీ ఇవ్వు. ఏంటి, చందు ఇంట్లో లేదా? అవును. ఎక్కడికి వెళ్ళినట్టు? మీ నాటకాలు ఆపండి. నేను ఇప్పుడే కదా వస్తున్నాను. ఈసారి మీ వాళ్ళలో నేను పడను. మీరే కదా మొన్న దానికి సాయం చేసింది, ఇప్పుడు కూడా మీరే చేస్తుంటారు. నిజంగా నాకేం తెలీదు భువనా. నాకు అదంతా తెలీదు.
చందు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. నాకు తెలియదంటుంటే నీకు అర్థం కాదా? మీకు తెలుసు. అక్క ఏంటిది? మీ బావగారు దాన్ని ఎక్కడికో పంపించేసి ఉంటారా? భువనా, నాకేమీ తెలియదంటున్నాను కదా. సర్లే, మీ ఇద్దరు తర్వాత గొడవ పడుతురు గాని అక్కడ పెళ్లి వాళ్ళని పెట్టుకుని మనం ఇలా పోట్లాడుకోవటం ఏం బాగుంటుంది బావా. మీరు రండి బావా, రండి. అక్క ఇదే కదా మీ ఇల్లు? అవును, నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్. గుడ్ డే. ఓకే, బాయ్. మీరిక్కడ? ఆవిడ నీకు ముందే తెలుసా అమ్మా? తెలుసు నాన్న. నేను యుఎస్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తానన్నారు కదా, ఆవిడే ఈవిడ. ఎక్స్క్యూజ్ మీ. హలో. రారా, మా తమ్ముడు ఆదిత్య. నమస్తే. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. చందు, విధి విలాసం చూసావా? మనల్ని ఎలా కలిపిందో, ఇవాళే అందరం ఎలా కలుసుకున్నామో. మేడం, మీకు ముందే నాకు ఈ పెళ్లి చూపులు ముందు తెలీదు, తర్వాత 4 రోజుల క్రితం నీ ఫోటో చూసినప్పుడు తెలిసింది. కానీ చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నిజంగానే మీరు మా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు మేడం. నిన్ను నా ఇంటికి కాబోయే కోడలిగా చూడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు, పెళ్లి తర్వాత నీ చదువు హ్యాపీగా కొనసాగించొచ్చు. పై చదువులకి అమెరికా తప్పకుండా పంపిస్తాం. నీ పెళ్లి నీ చదువుని ఆపదు, సరేనా? ఏమా చందు, చదువుతావు కదా పెళ్లి తర్వాత? మేడం, చెప్పు తల్లి. మీతో మాట్లాడాలి. తప్పకుండా చెప్పమ్మా. ఇక్కడ కాదు, విడిగా. విడిగా ఎందుకు? ఇక్కడే అందరి ముందు మాట్లాడు. పర్వాలేదండి. తను నాతో మాట్లాడాలనుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? పదమా. చెప్పమ్మా. మేడం, అది నువ్వు కార్తీక్ని ప్రేమిస్తున్నావని తెలుసు. తెలిసి కూడా ఎందుకు తీసుకొచ్చానంటే నువ్వు కోడలిగా నాకు చాలా నచ్చావు, అందుకే వచ్చాను. కానీ నేను ఈ పెళ్లి చేసుకోలేను. కార్తీక్కి మాటిచ్చాను. నిజమే, కానీ ఆ మాట కోసం నీ తల్లిదండ్రుల్ని బాధ పెడతావా? బాధ పెట్టి అతన్ని చేసుకుని నువ్వు సుఖపడగలవా? మనశ్శాంతిగా ఉండగలవా? మేడం, ఒక్క నిమిషం నువ్వే ఆలోచించు, బాగా ఆలోచించు. నిర్ణయం నీ చేతిలో ఉంది. నీకేం కావాలో నువ్వే ఆలోచించుకో. ఒక తాడు బొంగరం లేని అబ్బాయితో ప్రణయమా? సురక్షితమైన జీవితమా? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు స్వీకారమే. సంతోషంగా, గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాను. బాధపడ్డా. కారణం అది నేను ఎంతగానో ఇష్టపడ్డా నీ నిర్ణయం కాబట్టి. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. రిక్వెస్టా? నువ్వు కాదనేటైతే అది అందరి ముందు నువ్వే చెప్పాలి. ఎందుకంటే
నేను నిన్ను కాదనడం లేదు, నువ్వే మమ్మల్ని కాదంటున్నావు. ఉం? ఏమిటంటే అంటే అమ్మాయి తెలివి తక్కువతనంతో ఏదైనా మాట్లాడుతుందేమోనని కంగారుగా ఉంటే వచ్చాను నేను. ఇందులో ఇలా కష్టపడి వినాల్సిన అవసరం ఏముంది? తనిప్పుడు నాతో ఏం చెప్పిందో అది అందరిలోనూ చెప్తుంది. విందురు గాని రండి. ఏమే ముదనష్టబ్దానా, ఏం వాగావు? ఆ నోరేసుకొని వద్దు గిద్దు అని వెదవ్వాగుడు వాగావో ఏం చేస్తా నాకే తెలీదు. జాగ్రత్త. నువ్వు కాదనేటైతే అది అందరి ముందు నువ్వే చెప్పాలి. ఎందుకంటే నేను నిన్ను కాదనడం నువ్వే మమ్మల్ని కాదంటున్నావు. తన స్వార్థం కోసం వేరే వాళ్ళ ప్రాణాలు తీసేది ఏది మంచి అనిపించుకోదు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, కార్తీక్ కానీ ఏదైనా జరగరాంది జరిగిందో నేను చూస్తూ కూర్చోను. ఏం చెయ్యాలో అది చేస్తాను. చందుకు నీ నిజస్వరూపం తెలియజేస్తాను. నీ గురించి నిజానిజాలని చెప్పేస్తాను. నీ నాటకాన్ని బట్టబయలు చేస్తాను. నీ పాపాలన్నీ బయట పెట్టేస్తాను. జాగ్రత్త.